కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భీమ్లా నాయక్. ఈ భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. అయితే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది హరీష్ శంకర్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది నవీన్ ఎర్నేని ఇంకా వై రవిశంకర్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, పూజా హెగ్డే ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే పూజా హెగ్డే గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ముందు పూజా హెగ్డే గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ రాధేశ్యామ్. ఈ రాధేశ్యామ్ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు పూజా హెగ్డే గారు. చూడాలి పూజా హెగ్డే గారికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేశారు మూవీ టీం. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా పూజా హెగ్డే గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.